హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనమైతే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అవి ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేవి చూస్తున్నాము. అలాగే స్క్వేర్స్ లో ట్రయాంగిల్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం ట్రిక్ ఫాలో అవ్వాలి అనేది ఈ రోజు అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ట్రయాంగిల్స్ లో ఇలా కాంప్లికేటెడ్ గా కూడా కొన్ని ఇస్తారు. అలా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం ప్రాక్టీస్ చేసామో దాన్ని దీనికి అప్లై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే బేస్ చూస్తే 1, 2 సెగ్మెంట్స్ కిందకి డివైడ్ చేశారు. ఇక్కడ చూస్తే 1, 2, 3 అండ్ ఇక్కడ ట్రయాంగిల్ చూడండి 1, 2. ఇక్కడ చూసినట్లయితే 3 అండ్ 4. ఈ ట్రయాంగిల్ ఇలా చూస్తే 1, 2, 3, 4 కింద డివైడ్ చేశారు. ఈ ట్రయాంగిల్ చూస్తే 3 కింద డివైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి 2. సో మొత్తాన్ని ప్లస్ చేయండి అన్నట్లు యాడ్ చేసినట్లయితే కనుక నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి మనకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే 4 + 3 + 2 + 1 కంప్లీట్ గా 10 వచ్చింది. నెక్స్ట్ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే 1 + 2 + 3. ఫైనల్ గా ఈ ట్రయాంగిల్ చూస్తే 1 + 2 = 3. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వచ్చేసి 19. మనకు వచ్చింది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 19 అని వచ్చింది. ఇప్పుడు ఓకే, ట్రయాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయడం చూసాము. స్క్వేర్స్ చూసుకుందాం. స్క్వేర్స్ లో ట్రయాంగిల్స్ వస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చూసుకున్నట్లయితే ఇక్కడ వీటిని చూడండి 1, 2, 3, 4 మొత్తం 4 పార్ట్స్ అయితే వచ్చాయి. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 4. ఈ 4 ని ఇంటూ 2 చేయండి. చేస్తే మనకు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇదే స్క్వేర్ ఇచ్చి మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయండి అని ఎగ్జామ్ లో ఇచ్చినట్లయితే మీరు ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, ఇది 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 అని చెప్పేసి మళ్ళీ ఇలాగా ట్రయాంగిల్స్ కౌంట్ చేస్తారు. అలా కౌంట్ చేసినప్పుడు ఏదైనా బై మిస్టేక్ ఒకటి మిస్ అయింది అంటే కనుక ఖచ్చితంగా ఆ క్వశ్చన్ కి మీరు రాంగ్ ఆన్సరింగ్ చేసి వస్తుంటారు. సో దానిలో మైనస్ లోకి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా మనం కొన్ని ట్రిక్స్ అయితే ఫాలో అయినట్లయితే ఎగ్జాక్ట్ గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది వితౌట్ టైం వేస్ట్ అనమాట. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇలా ఇచ్చే స్క్వేర్ లో ట్రయాంగిల్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి వాటిని సెగ్మెంట్స్ ని కౌంట్ చేయండి. 1, 2, 3, 4 అని కౌంట్ చేసి ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఎగ్జాక్ట్ వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఇది ఇంకా నెంబర్ ఆఫ్ గా వాటిని డివైడ్ చేయడం జరిగింది. సో ఆ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5 అండ్ 6, 7 అండ్ 8. కంప్లీట్ గా ఇవి 8 ఉన్నాయి. 8 పార్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ 8 పార్ట్స్ ఇంటూ 2 16. ఇలా స్క్వేర్స్ ఇచ్చి దానిలో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో పార్ట్స్ ఇంటూ 2 చేయండి. సో నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఇంటూ 2 చేసినట్లయితే కనుక మనకి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్క్వేర్స్ లో ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఇలా ఇచ్చినప్పుడు ట్రయాంగిల్స్ లో డిపెండింగ్ ఆన్ బేస్ చేస్తాం. బేస్ లో సెగ్మెంట్స్ అంటే వాటిని ఎంతగా డివైడ్ చేశారు అనేవి చూసుకొని మనం వాటిని కౌంట్ చేసుకుంటే ఈజీగా నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ నుంచి మనం మోడరేట్ కి వెళ్ళాలి, మోడరేట్ నుంచి కాంప్లికేటెడ్ కి వెళ్ళాలి. సో డిఫికల్టీకి వెళ్లే ముందు మనం ఈజీగా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నేర్చుకోగలిగినట్లయితే కాంప్లికేటెడ్ అంటే డిఫికల్ట్ గా క్వశ్చన్ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అయితే మీరు నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.